తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాజకీయాలకి అసమ్మతికి మధ్యలో ఒక సన్నటి రేఖ ఉంటుంది. అది ఒక నిరంతర ప్రక్రియ. ఎక్కడున్నప్పటికీ, ఏ పార్టీలో ఉన్నప్పటికీ అవి కొనసాగుతూనే ఉంటాయి. తప్పకుండా పార్టీ యంత్రాంగం, పార్టీ నాయకత్వం వీటన్నిటిని సర్దుకుంటూ పోతూ ఉంది. నేను మొన్నే తెలియజేశాను, నాకే టికెట్ కావాలి, లేదా వారికి ఇవ్వద్దు, వీరికి ఇవ్వద్దు, ఈ గ్రూపులు ఏమి లేదు. ఎవరికి పార్టీ అవకాశం కల్పించి ఎవరికి నిర్ణయిస్తే దానికి అనుగుణంగా నేను కలిసి అందరితో పనిచేయడానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తాను. పర్లేదండి, అధిష్టాన నిర్ణయానుసారమే నేనైతే పనిచేస్తాను. నన్ను మొన్న ఒక పత్రికా సోదరులు అడిగి ఉన్నారు, మీరు వారికి టికెట్ వస్తే పని చేస్తారా, మీకు వస్తే వాళ్ళు చేస్తారా? వాళ్ళకు వస్తే అయితే నేను చేస్తాను, నాకు వస్తే వాళ్ళు చేస్తారా లేదా అనేది నేను చెప్పడం కాదు, అది వారు చెప్పాలని చెప్పాను. ఇప్పుడు కూడా అదే వైఖరి కట్టుబడినాను. పార్టీ నిర్ణయానుసారం నేను చేస్తానండి. పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను 100%. టీడీపీ కార్యకర్తలను నాయకులు అనేక రకాలుగా వైసీపీలో ఉండగా ఇబ్బందులు పెట్టిన వసంత కృష్ణ ప్రసాద్ని నాయకులు కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారు అనేది అటు దేవినేని ఉమ కానీ బొమ్మసాని కానీ చెప్తున్నమాట. సో వాళ్ళపైన మీరు పెట్టినటువంటివన్నీ కూడా మీరు వైసీపీలో ఉండడం వల్లే జరిగింది తప్ప క్షమాపణ కోరుతున్నారంటారు. కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేము చాలా గాయపడ్డాం దీనివల్ల అనేది వాళ్ళు. కేసులు పెట్టడం అనే దానికి రకరకాల దేశాలు వ్యవహారాలు ఉంటాయండి. నేను ఎప్పుడు ఏ ఒక్కళ్ళ మీద నోరు బారేసుకోవటం కానీ, కించపరచడం కానీ ఒక్క మాట కూడా అనలేదు. కేసులు అనే విషయానికి వచ్చేటప్పటికి ఆ రోజు కొండపల్లికి సంబంధించిన అంశంలో కొందరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అది ఆ రోజు ఉమా గారు తీసుకున్నటువంటి వైఖరి వల్ల పోలీస్ డిపార్ట్మెంటు 4 గంటల పైగా పోలీస్ స్టేషన్ ముందు కారు అద్దాలు తెచ్చకుండా, వారితో మాట్లాడకుండా, సహకరించకుండా ఉంటే వారు కేసులు నమోదు చేయడం జరిగింది. నేనుగా శాసనసభ్యుడిగా మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి, కార్యవర్గ సభ్యులకి తెలుసు. ఎన్నో సందర్భాల్లో నేను కేసులు పెట్టకపోతే కనుక నా దగ్గరకు రాము అని చెప్పేసి కొంతమంది సర్పంచులు కూడా ఇబ్బంది పెడితే, సర్పంచులు రాని సంగతి కూడా తెలుసు అందరికి కూడా. నేను అక్రమ కేసులు పెట్టడానికి వ్యతిరేకిని, ఎట్టి పరిస్థితిలో నేను ఎంకరేజ్ చేయను అని చెప్పి ఏ రకమైనటువంటి కేసులు పెట్టించిన విషయం తెలుగుదేశం నాయకులకు తెలుసు. ఆ రోజు కొన్ని కేసులు పెట్టిన మాట నిజమే. అది నేను ఉద్దేశపూర్వకంగా పెట్టించింది కాదు. ఆ పెట్టించిన కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలిసిన వాళ్ళు కాదు. అది కొన్ని శక్తులు ప్రేరేపించి పెట్టించడం జరిగింది. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలుసు. కొంతమందికి మనోభావాలు గాయపడి ఉంటే వాటిని వ్యక్తిగతంగా కలిసి పరిష్కరించుకుంటాం. యుద్ధంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థులు ఎవరైనా ఉంటాయండి, కొడాలి నాని గారైనా ఇంకొకరైనా తెలుగుదేశం పార్టీ